ఈరోజైతే మార్నింగ్ లేసి ఫస్ట్ నమాజ్ చదువుకొని తర్వాత బయటికి వచ్చి ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ వేసి అండ్ బర్డ్స్కి కొంచెం వాటర్ పెట్టేశాను. నేనైతే చాలా రోజుల నుంచి ఫీల్ అవుతున్నాను దట్ ఈ మనీ ప్లాంట్ అనేది సరిగ్గా గ్రో అవ్వట్లేదు, లీవ్స్ స్టెమ్స్ అన్ని సరిగ్గా లేదు అని. తర్వాత ఈరోజు అయితే చూసేసరికి ప్లాంట్ మొత్తం రీగ్రోత్ అవుతుంది, కొత్త కొత్త బ్రాంచెస్ అండ్ కొత్త కొత్త లీవ్స్ అయితే వస్తున్నాయి. చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మనీ ప్లాంట్ బాగా వస్తుంది అని. నేనైతే ఇవాళ మా మదర్ వాళ్ళ ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అయితే ప్లాన్ చేసుకున్నాను. అందుకే మార్నింగ్ చాలా ఎర్లీగా లేసి వర్క్స్ అనేవి అయితే ఫినిష్ చేసుకున్నాను. మా హస్బెండ్కి టిఫిన్ అండ్ లంచ్కి కర్రీ ప్రిపేర్ చేసేసాను. అంత ప్రిపేర్ చేసేసి నేనైతే బస్ స్టాండ్కి అయితే వచ్చాను. బస్ స్టాండ్కి వచ్చేసరికి ఫస్ట్ ఫ్రీ బస్ అయితే వచ్చింది, ఆధార్ బస్. అదైతే ఎక్కేసాను. థ్యాంక్ యూ టు సీఎం సార్. శ్రీశక్తి స్కీమ్ వల్ల చాలా యూజ్ అవుతుంది. మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్తున్నాను వస్తున్నాను బికాస్ ఆఫ్ దిస్ శ్రీశక్తి. ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళేసరికి మా ఇంటి దగ్గరికి అయితే కుల్ఫీ వచ్చింది. నేను మా మదర్ అయితే కుల్ఫీ తినాలి అనుకున్నాము. కుల్ఫీ తీసుకున్నాము. ఒకటి 20 రూపీస్ పడుతుంది. కుల్ఫీ అయితే 2 తీసుకున్నాము. కుల్ఫీ తిన్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ లంచ్కి మా మదర్ నాకు ఫేవరెట్ గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కావాల్సినవి వచ్చి ఒక ఆనియన్, 2 టొమాటోస్, వేయించిన పల్లీలు, జీడిపప్పు, కొబ్బరిని పొడి మసాలా చేసుకోవాలి. అండ్ వంకాయల్ని 4 స్లైసెస్గా కట్ చేసి దాన్ని ఉప్పు వాటర్లో వేయాలి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అండ్ మా మమ్మీ దాంట్లో ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నారు. ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నారు. అండ్ ఆ మసాలాని మనము వంకాయల్లో పెట్టుకోవాలి. మసాలాని మొత్తము వంకాయలో పెట్టుకున్న తర్వాత ఆ వంకాయలన్నిటిని ఆనియన్స్ ఫ్రై అయిన ప్యాన్లో అయితే వేసుకొని మనము ఒక 2 మినిట్స్ ఫస్ట్ అయితే ప్యాన్లో ఒక ఆనియన్, వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే మనం మసాలా పెట్టుకున్న ఆనియన్ వంకాయలు అయితే వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మసాలానే చాలా ఇంపార్టెంట్. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఇంకా మిగిలి ఉన్న మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు కూడా మనం వెంటనే చింతపండు కూడా పెట్టుకోవాలి. చింతపండు నానుతున్నప్పుడు ఈ ఆనియన్స్ అనేవి కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు కుక్ అయ్యే వరకు అయితే ఈ వంకాయల్ని మనము కుక్ చేసుకోవాలి. ఈ కుక్ అవుతూ ఉన్నప్పుడు మనము ఈ గ్యాప్లో చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి. మిగిలిన మసాలా కూడా ఈ వంకాయల్లో వేసేసుకోవాలి. ఇదంతా మనం కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. మేమైతే చిన్నవి నీలం వంకాయలు అయితే తీసుకున్నాము, చాలా బాగున్నాయి. ఈ గ్యాప్లో మనము ఎగ్స్ని కూడా బాయిల్ అయిన ఎగ్స్ని పైన షెల్ తీసేసి దాన్ని లైట్గా ఆ ఎగ్ షెల్తోనే మా మదర్ అయితే స్లైట్గా కట్ చేస్తారు. ఎందువల్ల అంటే మసాలా టేస్ట్ అంతా దాని ఎగ్స్ లోపలికి కూడా వెళ్తుంది అని. అవంతా చేసుకొని ఎగ్స్ కూడా కర్రీలో యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత అది మసాలా కొంచెం ఫ్రై అయినంత వరకు ఆ మసాలా, ఎగ్స్ ఇంకా వంకాయలు ఇదంతా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు చింతపండు పులుసు కూడా మసాలా జార్లోనే వేసుకుంటే ఆ మిగిలిన మసాలా ఇంకా చింతపండు వాటర్ మొత్తం కలిపి మనం ప్యాన్లో అయితే వేసేసుకోవచ్చు. కుక్ అయిన తర్వాత మనం ఇంకా 2 మినిట్స్, ఇంకా 5 మినిట్స్ అలాగా మనం దింపేస్తాము. కర్రీ అయిపోతుంది, స్టవ్ ఆఫ్ చేస్తాము అన్నప్పుడు మనము జీలకర్ర, మెంతు పొడి అయితే ఉంటుంది, అది యాడ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీ అండ్ యమ్మీ గుత్తి వంకాయ ఎగ్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబర్స్ లేరు. అండ్ ఫాలో అవ్వండి. డైలీ నా రియల్ లైఫ్ స్టోరీని నేను యాడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.